అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఇది మా రోజా చెట్టు. కట్ చేస్తే మంచిగా ఎంత బాగా వచ్చినాయి చూడండి మొగ్గలు. ఇట్లా చిగురులు వచ్చి ఒక్కొక్క సైడ్ 4-5 మొగ్గలు వచ్చినాయి. చెట్టు నిండా మొగ్గలు, ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈరోజు శ్రీరామనవమికి పూజకి ఇవే వాడదాం మనం. చూడండి ఎంత మంచి మొగ్గలు వేసినాయి. కట్ చేస్తే ఇట్లా మొగ్గలు వస్తాయి. ఇక్కడ ఏదో పువ్వు కొట్టేసింది. లిల్లీ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. మంచి కనకాంబరం కలర్ లిల్లీ ఫ్లవర్, పీచ్ కలర్, ఎల్లో రోజ్ ఫ్లవర్. ఇది చిన్నగా వచ్చిందండి, చిన్న రోజెస్ ఆరెంజ్. కట్ చేసిన మంచిగా చిగురులు వచ్చి అన్నిటికీ మొగ్గలు ఎంత బాగా వచ్చినాయి. ఇది రేపు అయితే వస్తుంది, రేపు విచ్చుకుంటుంది ఫ్లవర్. కనకాంబరాలు, గులాబీలు, రెడ్ రోజ్, ఎల్లో రోసెస్. బొట్టు చూడు ఎట్లా పెట్టుకుంటుండే. బొట్టు పెట్టుకున్నాను కన్నయ్య, బొట్టు పెట్టుకో. ఎందుకు అట్లా పూసుకుంటున్నావు? నువ్వు చేయవా పూజ? సరే. అల్లరి అల్లరి చేస్తున్నాడు బోల్. ఇప్పుడు దేవుడి నైవేద్యం కోసం భక్ష్యాలు చేసుకుందాం. అలాగే వడపప్పు, పానకం కూడా రెడీ చేసుకుందాం. ముందుగా అయితే భక్ష్యాలు చేసుకుందాం. పూర్ణం ఇలా పెట్టేసి ఇలా చేత్తో అనాలి, లేకపోతే మనకు చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో కూడా అనొచ్చు. ఇప్పుడు నెయ్యి వేసుకొని చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేసి ఇవి కాల్చుకుందాం. నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ మంచిగా ఉంటాయి. ఇంకేం పెడతారు దేవునికి? భక్ష్యాలు, వడపప్పు, పానకం 3 ఐటమ్స్ పెట్టవచ్చు. ఊబా, నీకు కూడా భక్ష్యాలు కావాలా? ఇస్తా. పానకం తయారు చేసుకుందాం. కొంచెం బెల్లం, తులసాకులు, కొద్దిగా మిరియాల పొడి. పానకం రెడీ అయిపోయింది.
ఇది ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు వడపప్పు పానకం రెడీ. ఇప్పుడు భక్షాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నైవేద్యం పెట్టుకుందాం.